Lights on! Camera! Rolling, sir! Action! కళకి స్వార్థం లేదు, కళకి నీ నా భేదాలు లేవు, కళకి భాషా ప్రాంతం అనే కంచె లేదు, కళకి ధనం దారిద్ర్యం అనే భావం లేదు, కళకి ముగింపు లేదు. అలాంటి కళని కళాకారులని ప్రోత్సహిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు మీ ఉమా మహేష్ మార్పు. మెగాస్టార్ ఏరా, పాట వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నా ఊపు జోరు ఏం మాత్రం తగ్గలేదురా. రే అరే, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? మనం ఏమైనా పేరంటానికి వెళ్తున్నావా? ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అని 2 ముక్కలు చెప్పి వచ్చేయడానికి. తేడా వస్తే వాయింపులేరోయ్. రే ఎందుకు టెన్షన్ పడతావు? నీకు తెలుసా మన భయమే ఎదుటిపడి సంబలం. దమ్ బిర్యానీ తిన్నంత ఈజీ కాదురా ఇలాంటి విషయాల్లో ధైర్యంగా ఉండటం. ఇలాంటి సొలిడైలు చెప్పడానికి బాగానే ఉంటాయి, పాటించాలంటేనే దోవలు తీరిపోద్ది. కత్తిగాని తీస్తుంటే ఎటుడి ఏంటి? స్ప్రైట్ తాగితే ధైర్యం వచ్చేస్తుందా? వస్తుంది, ఎందుకంటే దానిలో ఉంది స్ప్రైట్ కాదు, మరి పొటాషియం నైట్రేట్ KNO3. అర్థమయ్యేలా చెప్పరా. KNO3 అనేది ఒక టాక్సిక్ ఏజెంట్. ఇన్ కేసు అక్కడ ఏమైనా తేడా జరిగితే వెంటనే ఒక టిన్కున్న పిన్ పీక్, ఆ టిన్లో నా స్మోక్ బయటకు వస్తుంది. ఆ స్మోక్ 15 మీటర్ వరకు కమ్మేస్తుంది. ఈ గ్యాప్లో మనం పాపడానికి ఈజీగా ఉంటుంది. నీకు ఇన్ని తెలియదు ఎట్లా ఎలా వస్తే బావా? చూడు అర్జున, కురుక్షేత్రంలో పాండవులు గెలవడానికి ముఖ్య కారణం ధర్మరాజు నీతి, భీముడి బలం, అర్జునుడి యుద్ధ దృష్టి, నకసాదుల వీరత్వం అనుకుంటారు. కానీ అందరూ తెలిసిన రాసిమైన నిజమేంటో తెలుసా నీకు? శ్రీకృష్ణుడి వ్యూహం. ఏ యుద్ధానికైనా కావాల్సిన ఆయుధం కాదు, వ్యూహం. వీడికి ఎక్కువ పొగిడేసుకుంటున్నాడు, ఉండికి చెప్తాను బావా. అదే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్పాడు. అవునా? ఏంటి బావా మాట? ఎవరినాడు ఎక్కువ పొగిడేసుకున్నాడు సచిన్ శవంతో సమానం. యాదవ్వా, నాకు నేను సీన్ ఇస్తే తట్టుకోలేడు. బావా కారు వస్తుందిరా. రెడీగా ఉండరా. ఆర్డర్ సార్. ఓ ప్లేట్ ఇడ్లీ. ఎక్స్ట్రా స్పూన్ ప్లేట్ ఇడ్లీ. అంతే. ఏంటోరా ఈ జీవితం, ప్రశాంతంగా టిఫిన్ తినడానికి కూడా భయం వేస్తుంది డబ్బులు లేక. నిజమేరా, డబ్బు కోసం దొంగతనం చేసినా తప్పులేదు అనిపిస్తుందిరా. అవునరా. బాబు మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మోటివేషన్ స్పీచా? 10వ తరగతి నుంచి వింటున్నా, పెద్దగా ఉపయోగం లేదు. అది కదా బాబు, నీతో మాట్లాడాలి. అయినా మాది పెళ్ళికి దగ్గరగా ఉన్న వయసు, మీది షష్టి పూర్తి వయసు. మీతో మాకు మాటలే ఉంటాయండి. చెప్పండి సార్. ఇక్కడ కాదు బాబు, ఆ కారు నాదే, ఆ కారులో కూర్చొని మాట్లాడదాం. ఇడ్లీ ఆర్డర్ చేసాంరా. క్యాన్సిల్ చేసుకుంటాడరా. టిఫిన్ ఆయన ఇప్పిస్తాడేమోరా. కక్కుర్తేదా. అరే ఎక్కడికి మనల్ని తీసుకెళ్తున్నాడు? నాకెందుకు భయం వేస్తుందిరా. భయం ఎందుకురా? ఎందుకో కిడ్నాప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏంటి నిన్ను? రే, కిడ్నాప్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఏంటో తెలుసారా నీకు? 1 డబ్బైనా ఉండాలి, ఉందా? లేదు. 2 పలుకుబడైనా ఉండాలి, ఉందా? లేదు. కనీసం అన్ని కిడ్నీలు అమ్ముకోవడానికి ఛాన్స్ అయినా ఉండాలి. సిగరెట్ మందుతో 90% చెడదొబ్బా. ఏం కంగారు పడకలే, ఒకవేళ నేను కిడ్నాప్ చేసినా జోబులో 100 పెట్టి పంపించేస్తాడు. జోబులో 100 ఎందుకు? ఇంకోసారి వాడికి కనిపించదని ట్రావెల్ ఛార్జీలకి. చీ, వాడు మాట్లాడితే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎవరు సార్ మీరు? మాతో మీకేం పని? చెప్తా. ఇది ఒక సొరచేప, యాంబర్గ్రిస్ జాతికి చెందినది. ఈ యాంబర్గ్రిస్ చేపలతో పూర్వం ఎన్నో రోగాలకు ఔషధం తయారు చేసేవారు.
కాలం గడిచిన కొద్దీ ఈ జాతి చేపలు అంతరించిపోయాయి. అయితే ఈ జాతిలో అతి కొద్ది సంఖ్యలో దక్షిణ ముంబై సముద్ర ప్రాంతాన దొరుకుతున్నాయి. దీని ఉమ్ము గ్రాము కొన్ని వేల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఉమ్మంది ఖరీదు చేయడం ఏంటి సార్? ఈ చేప ఉమ్ముతో ఎన్నో రోగాలకు మెడిసిన్ తయారు చేస్తారు. అయితే ఈ ఉమ్మును అక్రమ మార్గాల్లో బ్లాక్ మార్కెట్ వాళ్ళు స్మగుల్ చేసి దాన్ని అత్యంత ఖరీదుకు అమ్ముతారు. అయితే మేమేం చెయ్యాలి? చెప్తా. సార్ ఒక్క నిమిషం సార్, నాదొక డౌట్ సార్. అడగండి. నా ఉమ్ముకి ఏమైనా విలువ ఉందా సార్? నో. హ్యూమన్ సలైవా ఈజ్ జస్ట్ యాంటీబాడీ. ఫర్ ఎగ్జాంపుల్ పసుపులాగా. అయినా అది ప్రత్యేకంగా ఒకరికి ఉండేది కాదు కదా, ప్రతి మనిషికి ఉండేదే. యాదవ్వా. అయితే నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దక్షిణ ముంబై నుండి 1 కేజీ సరుకు మన విశాఖపట్నం వచ్చే వారం చేరుకుంటుంది. మీకు దాని విలువ ఎంతో తెలుసా? సుమారు 10 లక్షలు. మీరు కానీ వచ్చే వారం ఆ సరుకును నాకు ఇస్తే మీకు 5 లక్షలు ఇస్తా. అంటే దొంగతనం చేయాలా? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అదే మీరు దొరికిపోతే మా ప్రాణాలకి రిస్క్ కదా సార్? ప్రాణాలకు రిస్క్ ఉండదు, కానీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యేలా డ్రగ్స్ లాంటివి మీకు ఇంజెక్ట్ చేసి వదిలేస్తారు. ఏదో నోట్లో లాలీపాప్ పెట్టి వదిలేసినట్టు చెప్తున్నారు సార్. ఒకసారి మేము మాట్లాడుకుని వస్తాం సార్. 10 లక్షలు రా. ఇదేదో డేంజర్లో ఉందిరా, వద్దురా. రే అర్థం చేసుకోరా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను రా. సరేరా, డన్. వెళ్ళి కొట్టుకోరా. పబ్లిక్లో కొట్టుకుంటే బాగోదేమో. రే ప్లీజ్ రా, నీ దండం పెడతాను రా. కాంటి గారు నిదానం కూర్చొని నవ్వుతాను రా. వెళ్ళి ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకోరా, వెళ్ళరా. అమ్మా రే ఏంటి ఇలా కొట్టుకో. నేనేం ఒలింపిక్స్కి వెళ్తున్నాను ఏంట్రా? టిప్స్ ఇస్తున్నావు నీ అబ్బా. అన్నా వాడెవడికో ఫిట్స్ వచ్చినట్టుందన్నా. రే మర్యాదగా సరుకు నాకు ఇచ్చాయి. ఎవడ్రా మీరు? థండర్ బడీస్. అన్నా నేను కూడా థండర్ బడీస్ గ్రూప్లో ఒక సభ్యుడినే అన్నా, వాట్సాప్లో. రాయ్ నీకొక ఛాన్స్ ఇస్తున్నాను, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదా బాబాయ్ నాకు డౌట్. కత్తి నాదా నీదా? పీక నీదా నాదా? మాట వినవా? వెన్ను పండ్ల గణేష్కి వీరబ్బాన్ని. అన్నా నీ దగ్గర అంత పెద్ద సరుకు ఉందని తెలిస్తే ఆ సరుకు కోసం నిన్నెందుకన్నా బ్లాక్ చేస్తాం? రే చూస్తావేంట్రా, పిన్ పీకు. రే ఏంట్రా ఇందులో పిన్ ఉంది? రే నాకేం తెలుసురా, ఆ యూట్యూబ్ ఎంకర్ ఎలా చెప్తే అలా చేశాను. అన్నా ఇది కాయగూరలు కోసుకుని కత్తన్నా. ఒకవేళ పొరపాటు నీ పీక తెగినా ఐసీలో ఉండే 24 గంటల్లో బయటకు వచ్చేస్తావన్నా. నిజమన్నా? ఏంటి బాడీయా మనిషా? నువ్వు ఊరుకో అన్నా, వదిలేయ అన్నా. ఏంట్రా ఈ సన్ని భూమిని మోసం చేయాలనుకున్నారా? ఏంట్రా ఇది ఏదో వెబ్సైట్ పేరులో ఉంది. రే ఏం యాక్టింగ్ చేశారా? ఫస్ట్ టైం మీ దగ్గర నేను మోసపోయాను రా. నీ ఎడమవైపు రజనీకాంత్, కుడివైపు కమలాసన్ కనిపించారా? ముందు నుంచి చిరంజీవి సార్. నాటకాలొద్దు, ఇందాక చేసినట్టు చేయరా. సార్ ఒక కళాకారుడికి కళ టెన్షన్లో ఉన్నప్పుడు రాదు సార్, వాడికి స్వేచ్ఛ ఉన్నప్పుడే వస్తుంది. ఆహా సరే, స్వేచ్ఛ వచ్చినంత వరకు చేయరా. సార్ నీకు అర్థం కాలేదు అనుకుంటా, స్వేచ్ఛ అంటే మనిషి కాదు భావం. రేయ్ నాటకాలొద్దు, చెయ్.
రాయ్ ఈ తింగరం తెచ్చి 20 లక్షల సరుకు దుబ్బేద్దాం అనుకున్నావురా? రే ఆడు మనకి 10 లక్షలు అని చెప్పాడు. మనం ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు చేస్తున్న క్యాల్కులేషన్ ఏంట్రా? అయిపోయారా మీరు? ఇరుక్కుపోయింది మేము కాదురా, నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? బాబాయ్ కూల్, నీకు అదిరిపోయే ట్విస్ట్ చెప్పనా? ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్. మేమిద్దరం మీడియా. నీకు క్లారిటీ కావాలంటే 2 వారాల ముందుకు వెళ్ళాలి. సార్ పిలిచారా? రే నేనేం చేశారో గుర్తుందా మీకు? రోజులాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని రిపోర్ట్ చేయడానికి వెళ్ళాం సార్. ఆడి కార్ 4 నెంబర్ ప్లేట్ గుర్తుందా? గుర్తుంది సార్. వాడు ఎవడో పెద్ద బడాబాబులో ఉన్నాడు సార్. మిగతా న్యూస్ ఛానల్స్ పెద్ద పట్టించుకోలేదు సార్. నేను మాత్రం ఆనే జూమ్ చేసి చూపించా సార్. క్రియేట్ మొత్తం ఈడే ముందు దుబ్బేస్తున్నాడు సార్. ఫస్ట్ వాడు ముఖం మీద ఫస్ట్ కెమెరా పెట్టింది నేనే సార్. నువ్వేనా? ఏం సార్ ఛానల్ టీఆర్పీ పెరిగిందా? పెరిగింది, కాకపోతే మంద కాదు, మిగతా న్యూస్ ఛానల్స్ది. అదేంటి సార్? అదేంటా, మీరు నేను అదే పనిగా చూపించింది మన మీడియా సీఈఓ గారి అబ్బాయిని. ఇప్పుడు ఆయన నా మీదకి ఎక్కి తొక్కేస్తున్నాడు. మిమ్మల్ని కానీ ఇక్కడ ఉంచితే నా ఉద్యోగం పోయేలా ఉన్నది. రేపటి నుండి ఇక్కడ కనిపించకండి. సార్ 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 ప్లీజ్ సార్, ఏదో తెలియక చేసాం సార్. అరే ఆనిపెత్తున్నాడు ఏంట్రా? ఇంకో ఛానల్ చూసుకుందాం. రే మన రెజ్యూమే చూసావా? పునుకులు బడ్జెట్ కూడా జాబ్ ఇవ్వడు. చూసుకొని బతుమాలకు. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సరే, మీరెంత బతిమాలుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి. అండర్ వరల్డ్ బ్లాక్ మార్కెట్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. మీరు క్లిష్టమైన స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, మీ ఉద్యోగం మీకు ఇస్తా. చేస్తాం సార్. బా ఏంట్రా ఒకటికి వస్తుంది బా, ఆపు. సార్ 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 నాకు ఒక 6 రోజులు టైం ఇవ్వండి సార్. మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా సార్. ముంబై బ్లాక్ మార్కెట్ నుంచి మనం అనుకుంటున్న సరుకు వచ్చే వారం రాబోతుంది. దాని విలువ లక్షల్లో ఉంటుంది సార్. ఆ సరుకు అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తా. అప్పటి నుండి కుచ్చెల స్వామిని ఫాలో అయి ట్రాప్ చేసాం. ఈ పాటి పోలీస్ బాబులు వచ్చేయాలే. అదిగో వస్తారు. దండేస్తారు అనుకుంటున్నావా, బొకే వేస్తారు అనుకుంటున్నావా? బొకే కాస్ట్ ఎక్కువ కదరా, దండే వేస్తాడు. మే ఐ కమిన్ సార్? అదేంటి సార్, బుక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కనీసం దండ కూడా లేదు. మీరేం చేశారు? స్ట్రింగ్ ఆపరేషన్. అదేంటి సార్, మన పక్క మీడియా ఛానల్స్ అందరూ మన గురించి అంత గొప్పగా చెప్పుకుంటుంటే మీరేంటి సార్ అడుగుతారు? అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను రా? మా అన్న మీకు ఏం చేశాడు రా? అన్నా? అవును, మీరు పోలీసులకు పట్టించిన కుచల్ స్వామి మా అన్న. మా కుటుంబం జోలికి వస్తారా? రావద్దు. బావా కృష్ణ, అర్జున, విదాడిన వింత నాటకంలో ఇరుక్కుపోయాంగా.